గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఏంటి కొత్త బ్రేక్ఫాస్ట్ కోసం కూర్చొని వెయిట్ చేస్తున్నారా? ఎస్ అందుకోసమే నేను కూడా వచ్చాను. కాకపోతే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా? పోనీ జనరల్ గా చిన్నపిల్లలు ఎలా అంటారో తెలుసు కదా. వాళ్ళకి ఏదైనా కావాలి అనుకోండి, తినబుల్ గా ఉండేవి అదేనండి. ఏదైనా తినడానికి కావాలి అంటే ఏమంటారు? బేసిక్ గా అప్ప అను, మమ్ము అను, ఇలా ఏదో ఒకటి అంటూ ఉంటారు. కానీ వాళ్ళకి చపాతీ అయితే చపాతీ అని, దోశ అయితే దోశ అని అలా ఏం తెలియదు కదా. అందుకే వాళ్ళు ఏది తినాలనుకున్నా అప్ప అప్ప అని, లేదంటే ఇంకేదైనా వర్డ్ పెట్టి అంటారు కదా. అలాగే మనం కూడా అంతే. బ్రేక్ఫాస్ట్ అనగానే ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా ఇవి తప్పితే మనకి పెద్దగా ఏమన్నా తెలుసా? మనం కూడా అంతే కదా. ఎందుకు అంటే మనకి వేరే కొత్త బ్రేక్ఫాస్ట్లు తెలియదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ అనగానే కామన్ గా ఒక 4-5 వెరైటీస్ అనుకుంటాము, అవే చేసుకుంటాం, అవే తింటాం. అదే తెలిస్తే వెరైటీగా చేసుకొని తింటాం కదా. ఎస్ కరెక్ట్. అందుకే మీకు తెలియని బ్రేక్ఫాస్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి నేను వచ్చేసాను. సో ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో నేను చేయబోతున్న వెరైటీ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే సోయా పీస్ బోండా. మైసూర్ బోండా తినే ఉంటారు, ఆలు బోండా తినే ఉంటారు, బట్ సోయా పీస్ బోండా మాత్రం మీరు ఇప్పుడు చూసి ఇంట్లో చేసుకుంటేనే తినగలుగుతారు. సో ప్రాసెస్ జాగ్రత్తగా చూసేయండి. నేను చేసేస్తున్నాను, మీరు కూడా కరెక్ట్ గా నోట్ చేసేసుకోండి. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. గ్రీన్ పీస్ బోండా. బోండా అంటే చక్కగా డీప్ ఫ్రై చేసుకొని తింటాం కదా. అంటే ముందే నూనె పెట్టేసుకున్నాము అంటే తర్వాత నూనె కాగలేదు అని వెయిట్ చేసే పని ఉండదు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న గ్రీన్ పీస్ ని మిక్సీలో వేసుకుని మరీ పేస్ట్ లా చేసుకోకుండా కొంచెం కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. లేదు ఏమని చేసుకుంటాను బద్దకిచ్చి ఇవే వేసారనుకోండి, తెలుసు కదా నూనెలో వేస్తే పేలుతాయి. సో ఇప్పుడు ముందు నేను వెళ్ళి మిక్సీ జార్ తీసుకొస్తాను. సో ఇందులో గ్రీన్ పీస్, ఇలా సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే దీనైతే ప్రస్తుతానికి కొంచెంసేపు పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి. అన్నట్టు ఇంకొక విషయం అండి, సోయా వాడుతున్నాం కదా ఇందులో, సో దాన్ని కూడా ఒకసారి ముందైతే శనగపిండి వేస్తాను, ఆ తర్వాత విషయం చెప్తా, లేదంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో శనగపిండి, ఇప్పుడు ఇందులో సోయా వేసుకోవాలి. అంటే ఇలా డ్రైగా వేసుకోకూడదు. దానికోసం ఏం చేయాలి అంటే వాటర్ వేసుకొని ఇందులో జస్ట్ ఒక 1 minute అలా ఉంచేసి తీసేసాము అంటే అది బాగా మెత్తగా అయిపోతుంది. ఓకే, ఆల్రెడీ మెత్తగా అయిపోయింది. ఇప్పుడు నేను దాన్ని ఈ శనగపిండి బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏం వేసుకోవాలి అంటే ఉల్లిపాయ ముక్కలు. అండ్ అలాగే మీరు సోయా పీస్ బోండా చేసుకోవాలి అనుకున్నప్పుడు యాక్చువల్గా ఏం చేయాలంటే ఏవైతే వెజిటబుల్స్ ఇందులో వేసుకోవాలి అనుకుంటున్నారో వాటిని ముందే బాయిల్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. సో అలా క్యారెట్ ముక్కలు నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా ఇప్పుడు స్మాష్ చేసి వేస్తున్నాం. అండ్ అలాగే ఆలు. బోండా అంటే ఆలు లేకుండా ఏం బాగుంటుంది. ఓకే, బేసిక్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటున్నాం కాబట్టి ఇది కంపల్సరీ మనం ఏమైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ముందైతే వీటిని బాగా కలిపేస్తున్నాను. సో చక్కగా ఉడికించి పెట్టుకున్న క్యారెట్ అలాగే ఆలు స్మాష్ చేసుకుంటూ కలిపేసుకున్నా కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో
కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ముందే గ్రీన్ పీస్. ఓకే, ఇది కూడా బాగా కలుపుకోవాలండి. దీంతో పాటుగా నెక్స్ట్ నేను ఏం వేస్తున్నాను అంటే, ఇది కంప్లీట్ మీరు బోండాలనగానే ఆహా డీప్ ఫ్రై ఫుల్ ఫ్యాట్ అది ఇది అనుకుని ఉంటారు కదా, చూసారా ఎంత హెల్త్ ఉందో ఇందులో. ఇప్పుడు నేను బీన్స్, కొద్దిగా బీన్స్, అలాగే క్యాప్సికమ్, ఇన్ని వెజిటబుల్స్ వేస్తున్నాను. చాలా సింపుల్ అండి, మనం బ్రేక్ఫాస్ట్ ఎలా అయినా చేసుకోవచ్చు, బట్ అందులో న్యూట్రిషన్ వాల్యూస్ ఉండేట్టు చూసుకున్నాము అంటే అది హెల్తీ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏం వేసుకోవాలి అంటే కొద్దిగా కార్న్ ఫ్లోర్, సరిపోతుంది. అండ్ అలాగే ఇప్పుడు ఒకేసారి ఉప్పు కారం కూడా వేసేస్తే మళ్ళీ అన్నిసార్లు కలిపే పని ఉండదు కదా. సో టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇంకొద్దిగా, అండ్ అలాగే కారం. చాలా వెజిటబుల్స్ వేసాను కదా, అందుకే నేను కొంచెం కారం కూడా ఎక్కువ వేసుకుంటున్నాను. అండ్ అలాగే కొత్తిమీర. పర్ఫెక్ట్. ఇప్పుడు చక్కగా బోండాల పిండి లాగా కలిపేసుకోవాలి దీన్ని. చక్కగా కలిపేసాను ఈ బ్రేక్ లో. అండ్ ఇప్పుడు నూనె రెడీ అయిపోయింది, అందుకే ముందే పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు చక్కగా బోండాల్లాగా వీటిని వేసేసి కొంచెం బ్రౌన్ కలర్ లోకి వచ్చేదాకా వేయించుకొని తిన్నాము అంటే చాలా బాగుంటుంది. ఓకే, వావ్, చూస్తున్నారా ఎంత బాగున్నాయో. మరి ఇంకొంచెం కాసేపు వేగాయి, ఒక 1-2 minutes అంటే రెడీ అయిపోతాయండి బోండాలు. ఆ ఒక 1-2 minutes మాత్రం మీరు వెయిట్ చేయండి. చాలా చక్కగా వేగిపోయాయండి. కావాలంటే మీరు చూడండి కదా, కరెక్ట్ గా ఈ కలర్ లోకి వచ్చాయి అంటే లోపల కూడా చక్కగా వేగిపోయినట్టే. ఇప్పుడు వీటన్నిటిని ఫస్ట్ అయితే ఒక టిష్యూ పేపర్ లోకి తీసేసుకున్నాము అంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. ఆ తర్వాత మంచిగా డెకరేట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసేయండి. ఇవి మనం డీప్ ఫ్రై చేసుకున్నామనే కానీ ఎక్కువ ఆయిల్ అయితే పీల్చలేదు. కొన్నిసార్లు బాగా ఎక్కువ ఆయిల్ అలా పీలుస్తూ ఉంటాయి కదా బోండాలు. ఈ కాంబినేషన్ లో అయితే అస్సలు అలా ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేస్తా. ప్లేట్ ఎంత అందంగా ఉందో బోండాలు కూడా అంతే టెంప్ట్ చేస్తున్నాయి, చాలా బాగున్నాయి. చూస్తున్నారా, సోయా పీస్ బోండా. కొంచెం మనం ముందే ప్రిపేర్ అయ్యే వెజిటేబుల్స్ అవన్నీ ముందే ప్లాన్ చేసుకున్నాము అంటే ఈజీగా అయిపోతుంది. అండ్ వీకెండ్ లో అయితే ఇది సూపర్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. మరి డెఫినెట్ గా ట్రై చేయండి. మరి ట్రై చేయాలి అంటే కరెక్ట్ ప్రాసెస్, కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కరెక్ట్ గా నోట్ చేసుకోవాలి కదా. అందుకే ఇంకొకసారి సోయా పీస్ బోండాకి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. సోయా పీస్ బోండాకి కావాల్సిన పదార్థాలు: సోయా కీమా అరకప్పు, ఆలు అరకప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, క్యారెట్ 1/2 కప్పు, బీన్స్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు అరకప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, శనగపిండి 1 కప్పు, క్యాప్సికం అరకప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కారం 1 టేబుల్ స్పూన్. సోయా పీస్ బోండా తయారు చేసుకునే విధానం:
ముందుగా మిక్సీ జార్ లో గ్రీన్ పీస్ ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్ లో సోయా వేసుకొని అందులో నీళ్లు పోసుకొని నానపెట్టుకోవాలి. మరో బౌల్ లో శనగపిండి, నానపెట్టుకున్న సోయా, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, బంగాళదుంప, మిక్సీ పట్టిన గ్రీన్ పీస్, బీన్స్, క్యాప్సికం, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి బోండా పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె డీప్ ఫ్రై కి పెట్టుకోవాలి. చివరిగా బోండా పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని బోండాల్లా చుట్టుకొని డీప్ ఫ్రై నూనెలో డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే సోయా పీస్ బోండా రెడీ. సోయా పీస్ బోండాకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు ఎంచక్కా టేస్ట్ చేసేయచ్చు హ్యాపీగా. కొంచెం కాలుతోంది. చాలా బాగుందండి. బేసిక్ గా శనగపిండి డామినేషన్ ఉంటుందేమో అనుకున్నా నేను, అంటే శనగపిండితో కలిపాం కదా ఇవన్నీ, కానీ ఆలు, క్యారెట్, సోయా ఇవన్నీ బాగా తెలుస్తున్నాయి అండ్ చాలా క్రిస్పీగా చాలా బాగుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ దీని కాంబినేషన్ అని చెప్పను కానీ నిజంగా ఒక మంచి టేస్ట్ఫుల్ సాంబార్ కావాలంటే మాత్రం ఇప్పుడు నెక్స్ట్ నేను చూపించబోయేది చేసుకోవాల్సింది ఏంటి అంటే సోయా బీన్స్ పాలక్ సాంబార్. ఎస్, బీన్స్ తో అయితే కర్రీ చేసుకుంటాం, సోయాతో అయితే అది ఎవరి చాయిస్ వాళ్ళది. అసలు మనం చాలా రేర్ గా తీసుకుంటాం. అండ్ పాలకూరతో పప్పు చేసుకుంటాం. కాకుండా సోయా బీన్స్ పాలక్ కలిపి సాంబార్ చేసుకుంటే ఎంత యమ్మీగా ఉంటుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నేను చేసేస్తాను. మీరు ప్రిపరేషన్ చూసేసి ఇంట్లో చేసుకొని తిని అప్పుడు తెలుసుకోండి. మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తున్నాను, మీరు కూడా ఫాలో అయిపోండి. సోయాబీన్ పాలక్ సాంబార్. దానికోసం ముందుగా ఏం చేయాలి అంటే బేసిక్ గా ఏంటి అంటే నేను ఇందులో సోయాబీన్స్ ని వాడుతున్నాను కదా. మామూలుగా అయితే ఏంటండి మనం సాంబార్ లో మెయిన్ గా పప్పు వేసుకుంటాం కన్సిస్టెన్సీ కోసం కదా. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే మామూలుగా కందిపప్పు వాడకుండా సోయాబీన్స్ ని ఉడకపెట్టి పెట్టుకున్నాను. అండ్ దీన్ని కొంచెం కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకొని దీన్నే పప్పులా వాడుకుంటాను అనమాట. మరి రెగ్యులర్ గా చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ షోలకు ఎలా వస్తుంది డిష్, రైట్? ఎస్. సో ఉడకపెట్టుకున్న సోయాబీన్స్ ని ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొచ్చేసి అందులో వేసుకొని పేస్ట్ చేసేస్తాను. ఇప్పుడు ఇందులో పెట్టుకున్న సోయాబీన్స్, సో ఇప్పుడు నేను వెళ్ళి మిక్సీ వేసుకొని వచ్చేస్తాను. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం కచ్చా పచ్చగా అయిపోతే సరిపోతుంది. మరి పేస్ట్ లాగా అయిపోయినా కూడా బాగోదు. సో ఇది ఇక్కడ పక్కన పెట్టేసుకొని ముందు ఏం చేయాలి అంటే స్టవ్ మీద పాన్ పెట్టేసేయాలి. ఎప్పుడైనా సాంబార్లో రెగ్యులర్ గా వెరైటీస్ చేసుకున్న పప్పు మాత్రం కంపల్సరీ కదా. ఈ రోజు మాత్రం అసలు ఆ రెగ్యులర్ గా ఉండే పప్పునే తీసేసి చేసేస్తున్నాం. ఇప్పుడు ఇందులో ఆయిల్, ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలి. అండ్ అలాగే పాలకూర వాడుతున్నాను. పాలక్ అని ఆల్రెడీ చెప్పాను కదా. పాలకూరని కూడా ముందే శుభ్రంగా ఆకుల్ని కడిగేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోతున్నాయి. ఇప్పుడు ఇందులో నేనేం వేస్తాను అంటే ఆల్రెడీ చెప్పాను కదండి పేస్ట్ చేసుకోవాలి పాలకూర అని చెప్పేసి. ఆ పేస్ట్ బేసిక్ గా పాలకూర పచ్చిగానే పేస్ట్ చేసుకున్నాం అంటే కొంచెం పచ్చి ఆ టేస్ట్ ఉంటుంది. దానికోసం ఏం చేయాలి అంటే కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ సోయాబీన్స్ ని పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, అది వేస్తున్నాను. ఓకే, డన్. దీన్ని కూడా ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులో ఏం చేయాలి అంటే వాటర్ పోసుకోవాలి.
ఇప్పుడు పాలకూర అలాగే సోయాబీన్స్ పప్పులు అంటే పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా, పేస్ట్ చేసి కచ్చాపచ్చాగా, అది అన్నీ చక్కగా ఉడికిపోతాయి. ఉల్లిపాయలు కూడా. దానికోసం ఇప్పుడు దీని మీద కొంచెం మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇంకొక పాన్ పెట్టేసుకొని, కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు, బట్ స్టిల్ ఇదేంటి మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారు అంటే చాలా టేస్టీగా ఉండే సాంబార్ని మీరు టేస్ట్ చేస్తారు. ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నాను అంటే చింతపండు రసం, కొద్దిగా చింతపండు రసం అండ్ ఆ తర్వాత కొద్దిగా వాటర్, చాలు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఇందులో కొంచెం పసుపు అండ్ అలాగే సాంబార్ పొడి, కొద్దిగా సాంబార్ పొడి అండ్ ఫైనల్లీ టేస్ట్కి ఉప్పు. ఇప్పుడు బాగా కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి, అంటే మరీ కాదు, కొద్దిగా. ఇది కొంచెం దగ్గర పడాలి కదా, అలా కొంచెంసేపు ఉంచాము అంటే దగ్గర పడిపోతుంది అండ్ అలాగే ఇది కూడా బాగా ఉడుకుతుంది. ఇది చూసారా, నేను చెప్పినట్టుగా కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడిపోయి కొంచెం చిక్కగా అయింది కదా. ఇప్పుడే కరెక్ట్ టైం మన సాంబార్లో ఇది వేయటానికి. ఆహా, సాంబార్ ఎంత మంచి వాసన వస్తుందో. వావ్. ఓకే, ఇందులో ఇప్పుడు నేను ఇది వేసేసుకుంటున్నాను, స్టవ్ ఆఫ్ చేసేసి డైరెక్ట్గా. ఇది ఇంకాసేపు మరుగుతూ ఉంటుంది. ఈలోపు నేను ఏం చేస్తాను అంటే సాంబార్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దానికి వేసే పోపు కదా. సో ఇప్పుడు నేను పోపు పెట్టేస్తాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం ఆయిల్ వేడైపోయింది కదా, ఇప్పుడు నేను తిరగమాత గింజలు వేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేను కరివేపాకు వేస్తున్నాను. ఆల్రైట్, తిరుగుమాత కూడా అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని, వావ్, సాంబార్ మరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేస్తా. చాలు. ఇప్పుడు పైనుంచి పోపు పెట్టేసుకున్నాం కదా, అది. సోయాబీన్ పాలక్ సాంబార్ రెడీ. గుమగుమలు ఆడిపోతుంది. మీరు కూడా వెంటనే సోయాబీన్ పాలక్ సాంబార్ కి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. సోయాబీన్స్ పాలక్ సాంబార్ కి కావలసిన పదార్థాలు: సోయాబీన్స్ 1 కప్పు, పాలకూర 1/2 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాంబార్ పొడి 2 టేబుల్ స్పూన్లు, చింతపండు రసం 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. సోయాబీన్స్ పాలక్ సాంబార్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో నానబెట్టుకున్న సోయాబీన్స్ వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయలు, పాలకూర పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టుకున్న సోయా పేస్ట్ సరిపడా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. మరో పాన్ లో చింతపండు రసం, కొంచెం నీళ్లు, పసుపు, సాంబార్ పొడి, ఉప్పు వేసి కాసేపు మరిగించుకోవాలి. ఆ తర్వాత చింతపండు రసం సోయా మిశ్రమంలో వేసి మరి కాసేపు మరిగించుకోవాలి. పోపు పాన్ లో నూనె వేసుకొని పోపు గింజలు, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి సోయా మిశ్రమం వేసి పైనుంచి పోపు మిశ్రమం వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే సోయా బీన్స్ పాలక్ సాంబార్ రెడీ. సోయాబీన్ పాలక్ సాంబార్ కి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఎప్పుడెప్పుడా నేను కూడా ఎదురు చూస్తున్నాను.
యమ్మీ. ఎంత బాగుందో, వావ్. నాకేం చెప్పాలో తెలియట్లేదు. బికాస్ మామూలుగా సాంబార్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ ఈ సాంబార్ ఇంకొక వెరైటీగా చాలా బాగుందండి. నేనేం చెప్పలేను, మీరు చేసుకొని తిని మీరే నాకు చెప్పండి. మరి ఎలా చెప్తారు బాగుందో లేదో? ఎలా అంటే ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా చెప్పచ్చు. www.facebook.com/ETV అభిరుచిలో ఈటీవీ అభిరుచి ఫేస్బుక్ పేజ్ వచ్చేస్తుంది. అక్కడ ఒక లైక్ కొట్టేసేయండి. అండ్ అలాగే కింద బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని ఉంటాయి కదా, అవన్నీ ఫాలో అయిపోయి కింద కమెంట్ లో పెట్టేసేయండి మీకు ఈ సాంబార్ ఎంత నచ్చిందో అనేసి. లేదు యూట్యూబ్ లో ఛానల్ ని ఫాలో అవ్వాలి అనుకుంటే www.youtube.com/ETV అభిరుచి అని టైప్ చేయండి. అక్కడ ఎంచక్క ఈటీవీ అభిరుచి ఛానలే వచ్చేస్తుంది. హ్యాపీగా అక్కడ ఉండే బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్నిటిని ఫాలో అయిపోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇది ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ షో. చాలా బాగున్నాయండి 2 వెరైటీస్. అండ్ స్పెషల్లీ మనం రెగ్యులర్ గా చేసుకునే కందిపప్పు లేకుండా చేసుకున్న ఈ సోయాబీన్ పాలక్ సాంబార్ అయితే మీరు ట్రై చేయాల్సిందే. అండ్ నేనైతే మాత్రం రేపు ఇంకో 2 వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ యూ టేక్ కేర్ అండ్ కీప్ కుకింగ్ అండ్ ఈట్ హెల్దీ. బాయ్.